జనాలందరూ మాట్లాడుకుంటారు, యువత రాజకీయంలోకి రావాలి, యువరత్నం కావాలి. రావాల్సిన అవసరం ఉంది, పాలిటిక్స్లో రావాలా, మంచి చేంజ్ అనేది తీసుకురావాలా అనేది ఒక మంచి ఉద్దేశం. బికాజ్ ఐ ఫీల్ యంగ్ హార్ట్స్ ఆర్ నాట్ ఫర్ యూ. చాలా వరకు ఛాన్సెస్ కొన్ని సందర్భాల్లో వీడేదో బచ్చగాళ్ళు నుంచి మోడీ గారు ఇంకా అమిత్ షా గారు మీరు ఈ కాన్స్టిట్యూన్సీలో క్యాంపెయిన్ చేశారు, అది ఎవరికి పాసిబుల్ కాదు, మీకు ఎలా పాసిబుల్ కాదు? ఎవరో వచ్చారని మేము ఆలోచిస్తున్నాం. కానీ మీరు అమిత్ షా గారు సెంటర్ గవర్నమెంట్ సేవలు తీసుకొచ్చి మా గదిలో ర్యాలీ చేయించారు, ఆర్డర్స్ మాట్లాడారు. అబ్యూసింగ్ లాంగ్వేజ్ చాలా కామన్ అయిపోయింది, కానీ నీ పాలిటిక్స్లో మొత్తం క్యాంపెయిన్లో ఎక్కడ కూడా అది కనిపించలేదు. చాలా చోట్ల ఇది వెరీ కామన్ ఏంటంటే ఎవరు ఎన్ని బూతులు మాట్లాడితే అంత ఫేమస్ అన్నట్టు. సబ్జెక్టివ్ వైజ్గా మనం కౌంటర్ ఇవ్వగలిగితే ప్రజలకు రీచ్ అవుతుంది. సబ్జెక్ట్ లేనోడే బూతులు మాట్లాడుతారు. ఒక క్యాండిడేట్ విన్ అవ్వాలంటే డబ్బు, పార్టీ ఇవి నిజంగా రోల్ ప్లే చేస్తాయా? 100% చేస్తాం. కొందరు అనుకుంటారు వీళ్ళకి మాకు డబ్బులు ఉన్నాయి అందుకే ఇవన్నీ మాట్లాడతారు, నేను మాట్లాడతారు. కానీ ఇందులో కూడా చాలా మంది ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు ఓడిపోయినా ఉండిపోలేదు, చిరునవ్వు చెరగలేదు, కానీ అదే చిరునవ్వు మెయింటైన్ చేస్తున్నారు. అనిపిస్తుంది కదండి, బికాజ్ ఇంత సర్వీస్ చేసినాక కూడా రాలేకపోయింది అంటే ఒక మార్పు తేవాలి ప్రజల్లో, ఒక మార్పు తేవాలి ప్రజల్లో, ఆలోచనలో ఒక మార్పు తేవాలి. ఇట్స్ నాట్ అబౌట్ పార్టీ, ఇట్స్ నాట్ అబౌట్ ఎలక్షన్, ఇట్స్ నాట్ అబౌట్ విన్నింగ్, ఇట్స్ నాట్ అబౌట్ బట్ సర్వింగ్ పీపుల్ యూ హ్యావ్ ఎ డిఫరెంట్ సాటిస్ఫాక్షన్.